హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్ వరల్డ్. ఈరోజు బాసుండి ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. అబ్బా ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి నాకైతే. ఈ బాసుండి అనే కాదండి, దీన్ని రబ్డి అని కూడా అంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో 1 లీటర్ ఆఫ్ పాలు తీసుకుంటున్నాను. 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్న తర్వాత బాగా బాయిల్ అయిపోవాలండి. ఆ పాలు ఎలా బాయిల్ అవ్వాలంటే 1 లీటర్కి 1/2 లీటర్ అయిపోవాలి. అందులో నేను ఒక యాలక్కాయ వేసుకున్నాను, మంచి టేస్ట్ కోసం అనేసి. లేకపోతే మీరు కార్డమమ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సాఫ్రాన్ మిల్క్ వేసుకుంటున్నాను. సాఫ్రాన్ నేను 10 మినిట్స్ నానబెట్టుకొని నానిన తర్వాత నేను వేసుకుంటున్నాను. ఇందులో మంచి టేస్ట్ కోసం నేను ఇది బాదం పౌడర్ వేసుకుంటున్నానండి. మంచి టేస్ట్ వస్తుంది. మీకు వద్దు అనుకుంటే ఇది ఆప్షనల్, తీసేయచ్చు. బాగా పొంగు వచ్చిన ప్రతిసారి కలబెడుతూ ఉండాలండి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. స్వీట్ మీ ఇష్టం అండి, మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. నేను బాగా సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పొలుకులండి. బాదంని బాగా సన్నగా తరుక్కున్నాను. అక్కడక్కడ తింటూ ఉన్నప్పుడు అలా గుల్లలుగా అలా తింటూ ఉంటే భలే ఉంటుందండి టేస్ట్ అయితే బాసుండి అనేది. అక్కడక్కడ కచ్చాపచ్చాగా ఇలా బాదం పొలుకులు, పిస్తా పొలుకులు, జీడిపప్పు పొలుకులు తగులుతూ ఉంటే సూపర్ ఉంటుందండి అసలు టేస్ట్ అయితే. సో పొంగు రావడం మనం కలబెట్టుకుంటూ ఉండాలి. పాలు అనేది ఎట్లా అంటే థిక్ అయిపోవాలండి. పాలు అనేటివి 1 లీటర్కి 1/2 లీటర్ అవ్వాలి మనకి పాలు. అదే అండి మెజర్మెంట్ అయితే. భలే ఉంటుందండి టేస్ట్ అయితే. సూపర్ అంటే సూపర్ ఉంటుంది బాసుండి అయితే. కొంతమంది అయితే దీన్ని రబ్డి అని కూడా అంటారు. చూసారా, నాకు అయిపోయాయి, 1/2 లీటర్ అయిపోయాయి పాలు. దీన్ని సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా తినకండి, చల్లార్చుకొని తినచ్చు. 1 వీక్ అయినా ఉంటుందండి ఇది, ఎక్కడ పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 6 అవర్స్ తర్వాత కూల్ చేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఎంతో టేస్టీ అయిన బాసుండి రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి